ఐదో కీర్తన దావీద్ గారు రాసిన కీర్తన. ఇది ప్రధాన గాయకునికి అంటే కాయర్ లీడర్కి దావీద్ గారు రాసి ఇది ఏ ఇన్స్ట్రుమెంట్ మీద పాడాలో కూడా రాసి పెట్టారు. అంటే ఏ వాయిద్యం మీద, పిల్లన గ్రోవి అంటే ఫ్లూట్ మీద, ఫ్లూట్ని ఏమంటాం తెలుగులో, వేణువు మీద పాడదగిన కీర్తన ఇది. సో అయితే ఈ కీర్తనలు ఒక 6వ కీర్తన కొద్దిగా వేరుగా ఉంటుంది, కానీ ఈ కీర్తనలన్నీ మొదటి భాగంలో ఉన్న కీర్తనలు చాలా వరకు అంటే కీర్తనలన్నీ ఐదు పుస్తకాల కింద విభాగించారు. అంటే మనకి పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉంటాయి కదా, 5 పుస్తకాలు. సో 5 పుస్తకాలకి అనుగుణంగా 5 భాగాలుగా కీర్తన గ్రంథం మొత్తం ఉంటుంది. సో ఈ మొదటి భాగంలో ఎక్కువగా కీర్తనలన్నిటిలో నీతిమంతులు వర్సెస్ దుష్టులు, మనం మొదటి కీర్తనలోనే చదువుతాం. బహుశా మీ అందరికీ మొదటి కీర్తన కంఠస్థం వచ్చని అనుకుంటున్నాను. దుష్టుల మార్గం నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటను. సో అక్కడే దుష్టులు, నీతిమంతులు. సో రెండు భాగాలు. సో నీతిమంతులకి జరిగేది ఏంటి, దుష్టులకి జరిగేది ఏంటి. సో అదే మొదటి కీర్తన నుంచి తర్వాత కీర్తనలో అదే క్రమం కొనసాగుతూ ఉంటుంది, అదే సీక్వెన్స్ నడుస్తూ ఉంటుంది. మొదటి కీర్తనలో మనం నీతిమంతులు, నీతిమంతులు ఎలా ఉంటారు, దుష్టులు ఎలా ఉంటారు, నీతిమంతులకి ఏం జరుగుతుంది, దుష్టులకి ఏం జరుగుతుంది, అంటే నీతిమంతులు ఎలా దీవింపబడతారు, ఎలా ధన్యులుగా ఉంటారు, దుష్టులు ఎలా నశించిపోతారు, అంటే మారుమనసు పొందకపోతే, మారకపోతే, అట్లాగే కొనసాగితే వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది 2 విషయాలు మొదటి కీర్తనలో చదువుతాం. 2వ కీర్తనలో ఆ దుష్టులు అంటే మామూలుగా సామాన్యమైన దుష్టులు అనేది ఒక తీరైతే, అక్కడ 2వ కీర్తనలో మనం చూస్తే దుష్టులు అంటే జనులు, తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ వాళ్ళ పైన అధికారులు, రాజులు. ఇక్కడ 2వ కీర్తన మనం చూసామంటే అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనం వారి కట్లు తెంపుదాం రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేదం రండి అని చెప్పుకొంచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలువబడుచున్నారు. సో ఈ 2వ కీర్తనలో మనం వివిధ వర్గాలు అంటే రకరకాలుగా ఎవరెవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు అనేవి మనం చూస్తే 4 మాట్లాడుతున్నారు. 3 వచనాలు, మొత్తం 12 వచనాలు ఉన్నాయి కదా. సో 3 వచనాలు ఒకళ్ళు మాట్లాడుతున్నారు, 3 వచనాలు ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు, 3 వచనాలు ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు. మొదటి 3 వచనాలు అన్యజనులు లేకపోతే రాజులు అంటే యేసుక్రీస్తుని తిరస్కరించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారంటే మనము వారి కట్లు తెంపుదాము. వారి కట్లు అంటే దేవుడు చెప్పిన నీతి న్యాయంగా నడుచుకోవాల్సిన, యథార్థంగా నడుచుకోవాల్సిన మార్గాలు, లేకపోతే ఆయన వాక్యము, ఆయన నిబంధనలు, ఆయన కట్టడలు, అవన్నీ వాళ్ళకి ఒక కట్లుగా ఉన్నాయి, అంటే ఒక బంధకాల్లాగా ఉన్నాయి, వాళ్ళని కట్టేసినట్టుగా ఉన్నాయి. అంటే ఫ్రీడమ్ లేదు, స్వాతంత్రం లేదన్నట్టుగా. అంటే ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇలా చెప్తున్నారు వీళ్ళు, దేవుణ్ణి వెంబడించేవాళ్ళు. ఇవన్నీ మనకు ఒక బంధకాల్లాగా ఉన్నాయి. కాబట్టి రండి మనం వాళ్ళ బంధకాలని తెంపేద్దాం అని అన్యజనులు, భూరాజులు. సో చాలా విషయాలు మనం లోకంలో ఇప్పుడు అంటే ప్రపంచ పటంలో జరిగే పాలిటిక్స్ అంటే రాజకీయం, ప్రపంచవ్యాప్తంగా జరిగే రాజకీయం మనం జాగ్రత్తగా చూస్తే మనకి ఇదే అర్థమవుతుందన్నమాట. భూరాజులు అంటే దేవుని వైపు ఉన్నవాళ్ళు కొంతమంది, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కొంతమంది. సో ఎవరు ఎలా పనిచేస్తున్నారు అనేది మనకి జాగ్రత్తగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు జరిగే యుద్ధాలు కానీ ఇవన్నీ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా అర్థమవుతాయి. సో దేవుని ప్రజలు, అన్యజనులు లేకపోతే భూరాజులు, యేసుక్రీస్తుని తిరస్కరించిన భూరాజులు. సో వాళ్ళు మాట్లాడుకుంటా రండి
మనం యేసుక్రీస్తు చెప్పిన నిబంధనలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన వాక్యం, ఆ వాక్యాన్ని బట్టి, బైబిల్ని బట్టి మనం నడుచుకోవద్దు. అది మనకంతా కట్టేసినట్టుగా ఉంది. మనకి ఫ్రీడమ్ లేదు, స్వాతంత్రం లేదు. ఇది చేయకూడదు, అది చేయకూడదు, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, ఇది తప్పు అంటారు. కాదు, ఇట్లాగా తెంపేసుకుందాం రండి అని చెప్పుకొంచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. సో ఇది మొదటి వర్గం 2వ కీర్తనలో. అన్యజనులు, భూరాజులు, ఏలికలు అంటే దేశాలను వెళ్ళేవాళ్ళు, వివిధ దేశాలను వెళ్ళేవాళ్ళు, వివిధ ప్రాంతాలని వెళ్ళేవాళ్ళు. వీళ్ళు ఆలోచన చేసి ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. దేవుణ్ణి వెంబడించే వాళ్ళని, యేసుక్రీస్తుని నిజంగా వెంబడించే వాళ్ళని. ఒట్టిగా పేరుకి వెంబడించిన వాళ్ళతోటి సైతానికి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. ఒట్టిగా పేరుకి క్రైస్తవులు, లేకపోతే పేరుకి మాత్రం వీళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు అనే వాళ్ళతోటి సైతానికి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. సైతానికల్లా ప్రాబ్లం ఎప్పుడంటే నిజంగా యేసుక్రీస్తుని వెంబడించేవాళ్ళు, వాళ్ళు ఒక ఇంపాక్ట్ తీసుకొస్తే, ఒక ప్రభావం తీసుకొస్తే ప్రజల్లో, లేకపోతే సొసైటీలో అంటే సంఘంలో, సమాజంలో ఒక మంచి ఇంపాక్ట్ తీసుకొస్తే, మంచి ప్రభావం తీసుకొస్తే, లేకపోతే దేవుళ్ళలోకి నడిపిస్తే వాళ్ళతోటి ప్రాబ్లం సైతాన్. సో వాళ్ళ మీదకే రేగుతాడు. ఒట్టిగా పేరుకి మాత్రం దేవుణ్ణి నమ్ముకున్నాం, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం అనే వాళ్ళని ఎప్పుడు ముట్టుకోడు. సో దేవుడి కోసం నిజంగా నిలబడే వాళ్ళనే సైతానికి కెలుకుతాడు. ఇప్పుడు మీరు యోబు గ్రంథం చూసుకున్నా కానీ అంతే. యోబు నీతిమంతుడు, అంతే కదా, యోబు నీతిమంతుడు. ఒకసారి యోబు గ్రంథం చూస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయం అంటే పై వచనాల్లో మనం చదవగలం యోబు గురించి. అంటే ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. ఇంకా ఇది డెఫినేషన్ అన్నమాట. అంటే నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు, ఇక పర్ఫెక్ట్గా. అంటే ఆ కాలంలో మనుషుల్లో చూసుకుంటే ఆయన అందరికంటే నీతిమంతుడు. కింద మనం 7వ వచనం చూస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, వాడు సైతాన్ గడు వచ్చాడనమాట. దేవదత్తులందరితో పాటు వాడు కూడా వచ్చాడు, దేవుడి సన్నిధికి వచ్చాడు. వస్తే దేవుడు అడుగుతున్నారు, యెహోవా అడుగుతున్నారు దేవుడు సైతాన్ని, నీవు ఎక్కడి నుండి వచ్చితివని అడుగ్గా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. అయితే ఇక్కడ అంటే ఇంగ్లీష్లో ఆ పదం కరెక్ట్గా వాడగలం, తెలుగులో అది ఎలా చెప్పాలో తెలియదు. కానీ అంటే దేవుడి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అసలు భలేగా ఉంటుంది. అంటే దేవుడు సైతాన్తో ఒక విధంగా చెప్పాలంటే కామెడీ చేస్తున్నారు. దేవుడు సైతాన్ని అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావంటే, భూమి మీద ఇటు అటు ఇటు అటు, మొత్తం భూమి మీద ఇటు అటు తిరిగి వచ్చాను. ఇటు అటు అసలు అంటే ఆ మాటలు సైతాన్ ఏమంటున్నాడు అంటే, భూమి మీద ఇటు అటు తిరిగి వచ్చాను అంటాడు. సో కొంతమంది రోడ్ల మీద ఇటు అటు పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు. అంతే కదా. ఎక్కడికి వెళ్ళొచ్చావంటే, ఉట్టిగా అక్కడికి వెళ్ళొచ్చాను, దోస్తుని కలవటానికి వెళ్ళొచ్చాను, లేకపోతే ఇక్కడికి వెళ్ళొచ్చాను, అక్కడికి వెళ్ళొచ్చాను, ఉట్టిగా షాప్కి వెళ్ళి వస్తున్నాను, ఉట్టిగా అక్కడికి వెళ్ళి వస్తున్నాను, ఇటు అటు తిరిగి వస్తున్నాడంట. ఎంత భూమి అంతటా ఇటు అటు తిరిగి వస్తున్నాడు. దేవుడు ఏమంటున్నారు, అరే నువ్వు తిరిగి వచ్చిన భూమి అంతట్లో, భూమి మీద అటు ఇటు తిరిగావు, నీకు యోబు గారు కనపడలేదా? నువ్వు తిరిగి వచ్చిన భూమి అంతటి మీద స్టార్ ప్లేయర్, అందరికంటే నీతిమంతుడు యోబు, ఆయన్ని చూడలేదా నువ్వు? అంటే గుడ్డోడువా? కనపడలేదా? నీకు తెలివితేటలు లేవా? ఆలోచించావా అని అడుగుతున్నారు. సో సైతాన్ అప్పుడు ఇంకా కుళ్ళు మోతాడులాగా, దేవా నువ్వు ఆయన్ని కాపాడుతున్నావు, ఇది చేస్తున్నావు అది ఇది అని ఇంకా ఏడవటం మొదలుపెట్టాడు. అయితే దేవుడు అన్నారు,
సర్లే కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేయి, ప్రాణాన్ని మాత్రం టచ్ చేయొద్దు అన్నారు. సో అప్పుడు ఆయన చేశాడు. అట్లాగే దేవుడు సైతాను ఎవరిని ముట్టుకుంటాడు, ఎవరికి ఇబ్బంది కలిగిస్తాడు, ఎవరిని ఇరికించడానికి ప్రయత్నం చేస్తాడు ఇంకా మనుషుల ద్వారా అంటే నిజంగా దేవుడి కోసం నిలబడిన వాళ్ళనే వాడు ఇరికిస్తాడు. ఒట్టిగా పేరుకి నేను దేవుడిని వెంబడిస్తున్నానని చెప్పే వాళ్ళని ముట్టుకోడు వాడు, ఎందుకంటే వాళ్ళతోటి ఆయనకి ప్రాబ్లం లేదు వాడికి. సో నిజంగా నీతిమంతులుగా జీవించే వాళ్ళకి, నిజంగా యథార్థమంతులుగా జీవించే వాళ్ళని వాడు ముట్టుకుంటాడు, వాళ్ళని ఇరికించడానికి ప్రయత్నం చేస్తాడు. సో యోబు గారిని కూడా అలాగే ఇరికిచ్చాడు. అయితే ఇక్కడ 2వ కీర్తనలో కూడా అదే ప్రయత్నం. అంటే రాజులు, కొంతమంది భూరాజులు, కొంతమంది అధికారులు, కొంతమంది ఇదే పనిలో ఉంటారు. ఓ వీడు దేవుణ్ణి వెంబడిస్తున్నాడా, ఈయన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడా, ఈయన ఇది తీసుకోవద్దు అంటాడు, అది తీసుకోవద్దు అంటాడు, లేకపోతే లంచం తీసుకోకూడదు అంటారు, ఇంకోటి అంటాడు, పదండి మనం వీళ్ళని ఏదో ఒకటి చేద్దాం అని బయలుదేరతారు. బయలుదేరితే దేవుడు ఏమంటున్నారు, 4వ వచనం నుంచి 6వ వచనం వరకు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి 3 వచనాల్లోనేమో అన్యజనులు, భూరాజులు మాట్లాడుతున్నారు. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు, ఆకాశమందు ఆసీనుడగువాడు అంటే తండ్రి అయిన దేవుడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయను, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోన్ మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. సో తండ్రి అయిన దేవుడు ఏమంటున్నారంటే, మీరు రాజులు, నేను జస్ట్ అనుమతిస్తే మీరు రాజులు అయ్యారు. ఆఫ్టర్ ఆల్ మీరు ఎంతకాలం ఉంటారు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 ఎంతో ఉంటారు అంతే. బాబు మీరు ఎక్కువ ఎగిరెగిరి పడద్దు, నేను నా రాజుని అంటే యేసుక్రీస్తు వారిని సియోన్లో ఆల్రెడీ రాజుగా నేను ఏర్పాటు చేసేసాను. ఆయన వస్తారు, భూమి మీదకి వస్తారు, పరిపాలన చేస్తారు. సో ఎక్కువ ఎగిరెగిరి పడ్డారంటే నేను ఉగ్రుణ్ణి మీతో పలుకుతాను, ప్రచండ కోపంతో మిమ్మల్ని వణికిచ్చేస్తానని చెప్తున్నారు తండ్రి అయిన దేవుడు. తర్వాత 7వ వచనం నుంచి 7, 8, 9 వచనాలు కుమారుడైన దేవుడు అంటే యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు. ఏమంటున్నారంటే, కట్టడి నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చారు, నీవు నా కుమారుడివి అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారితో చెప్తున్నారు, నీవు నా కుమారుడివి, నేను నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను, ఇనుపదండంతో నీవు వారిని నలగొడతావు, కుండను పగిలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొడతావు అని తండ్రి అయిన దేవుడు నాకు ఇలా చెప్పారు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. సో నేను రాజుని, నా తండ్రి నాకు ఇలా వాగ్దానం చేశాడు, భూమిని దిగంతంలో వరకు నాకు సొత్తుగా ఇస్తానన్నారు. సో నేను దుష్టుల్ని ఇనుపదండంతో కుండను పగలగొట్టినట్టు పగలగొట్టేస్తాను అని చెప్తున్నారు. సో ఇదంతా నీతిమంతులు వర్సెస్ దుష్టులు. నీతిమంతులు అంటే ఎవరు? లోకంలో ఎవరు నీతిమంతులు లేరు. నీతిమంతులు అంటే కేవలం యేసుక్రీస్తుని, ఆయన దేవుడు, ఆయన నా కోసం రక్తం కార్చాడు అని నమ్మి, హృదయంలో నమ్మి, నోటితో పలికి నిజంగా ఆయన మీద నమ్మకం ఉంచిన వాళ్ళు నీతిమంతులు. మనకి డెఫినేషన్ ఉంటుంది కదా నీతిమంతులకి. అంటే నీతిమంతుడు అంటే ఎవరంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది ఆయనకి నీతిగా ఎంచబడింది అంతే. దేవుణ్ణి నమ్మటం అంటే నేను దేవుణ్ణి నమ్మాను అంటాం కాదు. దేవుణ్ణి నమ్మటం అంటే ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు, మొత్తం ఆయన చేతిలో ఉంది, ఆయనే దేవుడు, ఆయన చెప్పాడంటే చేస్తారు అనే నమ్మకం. అలా నమ్మాడు కాబట్టి దేవుడు ఏం చెప్పారు అబ్రహాంకి, నువ్వు లేచి నీ బంధువుల్ని, నీ తల్లిదండ్రుల్ని వదిలేసి నేను చెప్పే చోటుకి బయలుదేరమన్నారు. అంటే మనం చదువుతాం కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయనకి నిజంగా ఎంత విశ్వాసం అంటే, ఎంత దేవుడిని నమ్మాడంటే, దేవుడు చెప్పగానే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎట్లా బ్రతకాలి, ఏంటి ఏమీ లేదు. ఇప్పుడున్న కాలంలో జాబ్కి లేకపోతే చదువుకోవటానికి వేరే ప్రాంతంకి వెళ్ళాలంటే ఎంత ఆలోచన చేస్తాం.
చాలా ఆలోచన చేస్తాం. ఆ కాలేజ్ మంచిదా కాదా, ఏంటి, ఎక్కడ ఉండాలి, ఫుడ్ ఎట్లా ఉంటుంది, భోజనం ఎట్లా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఈ కాలంలోనే కావాలంటే బస్ కానీ ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ ఎక్కామంటే ఒక 6 గంటల్లోనో 3 గంటల్లోనో 10 గంటల్లో 12 గంటల్లో మళ్ళీ రావచ్చు తిరిగి ఇంటికి. కానీ ఆ రోజుల్లో ఎట్లా అంటే ఇంకా ఏం తెలీదు, కొత్త ప్రాంతం, వెళ్ళిపోయాడు ఆయన దేవుడు చెప్పగానే, అది నమ్మాడు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇస్సాకుని ఆయన దేవుడు అబ్రహాం గారిని ఆయన కుమారుడైన ఇస్సాకుని బలిగా ఇవ్వమన్నప్పుడు ఆయన రెడీ అయిపోయాడు. ఎందుకు రెడీ అయ్యాడంటే అది హెబ్రీ పత్రికలో రాసి ఉంటుంది. ఎందుకు రెడీ అయ్యాడంటే, ఎందుకు తయారైపోయాడంటే, నేను ఒకవేళ నా కుమారుడిని దేవుడు కోరుకోడు అలా బలి ఇవ్వాలని, జస్ట్ టెస్ట్ చేయడానికే చెప్పాడు. ఒకవేళ నేను ఇచ్చేసినా సరే చనిపోయిన నా కుమారుడిని మళ్ళీ తిరిగి మళ్ళీ లేపి మళ్ళీ నాకు అప్పగిచ్చేస్తాడు. అంతగా నమ్మాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయనకని నీతిగా ఎంచబడింది. సో నీతిమంతులు ఎవరైనా అంటే దేవుణ్ణి నిజంగా నమ్మిన వాళ్ళు నీతిమంతులు. అంతేగాని నీతిమంతులు స్వతహాగా ఎవరు లేరు. దేవుణ్ణి నమ్మాడు, ఆయనే రక్షకుడు, ఆయన నా కోసం రక్తం కార్చారు అని నమ్మితే, నిజంగా ఆయన కోసం జీవిస్తే, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ అధికారం కలిగిన వాడు అని నమ్మటం. సో వాళ్ళు నీతిమంతులు. దుష్టులు ఎవరయ్యా అంటే ఒక పోయిన నెలలో మనం మాట్లాడుకున్నాం 10వ కీర్తనలో కరెక్ట్గా అన్నీ వాళ్ళ క్వాలిటీస్ అంటే వాళ్ళ గుణాలన్నీ 10వ కీర్తనలో రాయబడి ఉంటాయి. దుష్టులు ఎవరు అంటే, దుష్టుల మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటని కూర్చుండక అని మాట్లాడుకున్నప్పుడు యాక్చువల్గా ఒక విధంగా రివర్స్ ఆర్డర్లో కూడా వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఏమో అపహాసకులతో కూర్చుని ఒట్టిగా ఏదో జోకులు వేస్తూ ఉంటారు, వెక్కిరిస్తారు. తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి వాళ్ళతోటి నడుస్తారు, పాపులతోటి వాళ్ళతో నడవటం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ బ్యాక్ ఇంకా పైకి వెళ్తే ఇంకా దుష్టులు ఆలోచన చెప్పున నడవటం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కూర్చుని నుంచుని నడవటం స్టార్ట్ చేస్తారు. సో ఒక విధంగా చెప్పాలంటే కింద నుంచి పైకి వెళ్ళాలి. వర్స్ట్ కేస్ సినారియో ముందు చెప్తున్నాడు. అంటే అన్నిటికంటే దౌర్భాగ్యమైన స్థితిని ముందు రాస్తున్నాడు భక్తుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. తర్వాత ఇవి కూడా రాస్తున్నాడు అనమాట. అది పరిస్థితి. సో దుష్టులు ఎవరు అనేది, వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళ గుణాలు ఏంటి అనేది 10వ కీర్తనలో మనం చదవగలం. సో అక్కడ నీతిమంతులు, దుష్టులు, ఇవి రెండే ఏంటి జరుగుతుంది అని నానా విధాలుగా దావీదు గారు కానీ భక్తులు కానీ కీర్తనకారులు రాస్తున్నారు. సో ఈ 5వ కీర్తనలో కూడా అంతే, 3వ కీర్తన అంతే, 4వ కీర్తన అంతే, 5వ కీర్తన కూడా అంతే. 2వ కీర్తన సగం చదివాం కదా, లాస్ట్ 3 వచనాలు 10, 11, 12 వచనాలు 2వ కీర్తనలో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు అనమాట. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, కాబట్టి రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధన ఉందండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచు సంతోషించండి. లేకపోతే ఎందుకంటే ఒకవేళ అలా చేయకపోతే, దేవుణ్ణి విసర్జిస్తే, యేసుక్రీస్తు వారిని రిజెక్ట్ చేస్తే, విసర్జిస్తే ఏం జరుగుతుందంటే ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది. కుమారుని ముద్దు పెట్టుకోండి. కుమారుడు అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించండి. ముద్దు పెట్టుకోండి అంటే అంగీకరించండి, ఆయన హత్తుకోండి, ఆయన ప్రేమించండి అని చెప్తున్నాడు. ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించిపోతారు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. సో అవే నీతిమంతులు, దుష్టులు, నీతిమంతులు, దుష్టులు. 3వ కీర్తన అంతే, 4వ కీర్తన అంతే. ఇప్పుడు 5వ కీర్తన కూడా అవే మాటలు పలుకుతున్నాడు అనమాట. ఇవన్నీ ఈ కీర్తనలన్నీ ఆ 12 వచనాలు ఉన్నాయి కదా 2వ కీర్తనలో, 3, 3, 3 వచనాలు. ఈ 5వ కీర్తన కూడా దాదాపు అలాగే ఉంటాయి. 3 వచనాలు, 3 వచనాలు, 3 వచనాలు, టోటల్ 12 వచనాలు కదా. ఈ 3 వచనాలు ఒక సెట్, తర్వాత 3 వచనాలు ఒక సెట్, అలా రాశారనమాట ఈ కీర్తన. మొదటి 3 వచనాల్లో దావీదు గారు దేవునికి చేసే ప్రార్థన, ఆయన విన్నపం లేకపోతే ఆయన మొర గురించి చెప్తున్నాడు. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము,
5వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయంన నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయంన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. సో ఈ 3 వచనాలు ఆయన పెట్టే మొర గురించి ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే మొరపెట్టడం అంటే ఒట్టిగా ప్రార్థన చేయటం అంటే జస్ట్ మోకరించి ఒట్టిగా ప్రార్థన చేయటం కాదు. ఆయన ఏం చెప్తున్నాడంటే నా ఆర్తధ్వని ఆలకించమంటున్నాడు. ఆర్తధ్వని అంటే ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడన్నా ఈత రాని వాళ్ళు ఎప్పుడన్నా నీళ్ళల్లో పడిపోయారా? ఎవరైనా ఈత రాని వాళ్ళు నీళ్ళల్లో పడిపోవటం కానీ, పేతురు అయిపోయాడు అంటే, మనం ఈత రాకపోతే, స్విమ్మింగ్ రాకపోతే ఎప్పుడన్నా నీళ్ళల్లో పడిపోయినప్పుడు ఎట్లా అరుస్తాము? లేకపోతే ఏదన్నా సడన్గా ఏదన్నా వస్తువు పడింది అనుకోండి మన మీదకి, మన కాలు మీద కానీ ఏదన్నా సడన్గా పడిపోయింది, బరువు చాలా వెయిట్, అప్పుడు నొప్పి కలుగుతుంది కదా. ఆ కలిగే నొప్పి మనం భరించలేం, అరుస్తాం. ఒక్కొక్కసారి పంటి నొప్పి వస్తుంది కొంతమందికి. ఆ పంటి నొప్పి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి భరించలేం, అంటే టూతేక్. అట్లాగే తలనొప్పి వస్తుంది, ఒక్కొక్కసారి భరించలేని తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పి వచ్చినప్పుడు మూలుగుతాం, అరుస్తాం, ఇక భరించలేక అమ్మో అయ్యో నాయనో. ఒక్కొక్కసారి కడుపులో నొప్పి వస్తుంది, ఇప్పుడు యాసిడిటీ వస్తుంది కదా. బాగా బయట తినటం చాలామందికి ఇష్టం కదా. ఇంట్లో అమ్మ వండింది ఇష్టం ఉండదు, బయట హోటల్లో మాత్రం బాగా ఇష్టం. అంటే డబ్బులు వదిలించుకొని బాగా ఆ చెత్త తినేసి మొత్తం హెల్త్ ఖరాబ్ చేసుకోవటం ఏమో ఇష్టం అనమాట. అమ్మ ఏమో ఎంత టేస్ట్గా వండినా సరే అమ్మ వండింది పనికిరాదు. సో బయట తింటారు, యాసిడిటీ వస్తుంది. యాసిడిటీ వచ్చినప్పుడు ఒక రకమైన, అది కడుపులో నొప్పి అనలేము, ఒక రకమైన అది అసలు భరించలేము. అది మీకు ఎవరికి రాలేదా? బయట రెగ్యులర్గా తింటే, ఎప్పుడు బయట తింటా ఉంటే ఒక్కొక్కసారి గ్యాస్ ప్రాబ్లం వచ్చి, యాసిడిటీ అంటారు, గ్యాస్ ప్రాబ్లం కూడా కాదు అది, యాసిడిటీ. కడుపులో ఎలా నొప్పి పుడుతుందంటే ఇంకా అది భరించలేం, చెప్పుకోలేం. ఇకను మూలుగుతాం, అరుస్తాం, ఏదో ఒకటి చేస్తాం అనమాట. సో అలా మొరపెడుతున్నాడు అనమాట. ఆర్తధ్వని ఆలకించుము, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము అంటున్నాడు. అంటే ఒట్టి ప్రార్థన కాదు, మామూలుగా ఏదో ప్రార్థన చేయటం కాదు మనం చేసినట్టు. ఆర్తధ్వని అంటే మూలుగటం, అరవటం, ఇంకా ఏదన్నా అనుకోండి. లేకపోతే ఇంకా మాటలు కూడా రాక, లేకపోతే అరిసే ఓపిక లేక ఆయన ఒట్టిగా పెదాలు ఆడించడం, ఏదన్నా కానివ్వండి, ఇక ఆయన బాధ అంతా బయట పెట్టడం అనమాట. సో ఈ మొదటి 3 వచనాల్లో ఆయన చేసే ప్రార్థన, ఎలా ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాలు రాస్తున్నాడు అనమాట. నా రాజా, నా దేవా అంటే, ఇప్పుడు ఒక రాజుకి, దేవుడికి ఆయన ఎంత గొప్పవాడో మనం అవగాహన ఉంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తాం. లేకపోతే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, పెద్ద అధికారుల దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికో లేకపోతే ఎంపీ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, లేకపోతే ఒకవేళ సీఎం దగ్గరికి వెళ్ళే ఛాన్స్ దొరికింది, లేకపోతే పిఎం దగ్గరికి వెళ్ళే ఛాన్స్ దొరికింది అనుకోండి, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతాం? చేతులు కట్టుకుని అసలు వంగి అంటే మన రెస్పెక్ట్ అంటాం కదా, మన రెస్పెక్ట్, మన అభిమానం కాదు, ఏమంటాం, మన విధేయత చూపిస్తాం, దీనులుగా ఉంటాం. అంటే మనకి వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఒకవేళ వాళ్ళ ముందు నుంచునే అవకాశం దొరికింది అనుకోండి, అసలు ఎంత దీనత్వం చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేటస్లో ఉన్నారు, వాళ్ళ అధికారంలో ఉన్నారు. అలాంటిది దేవుడి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు మనం ఎలా చేస్తామంటే, ఒక్కొక్కసారి అంటే ఏదో దేవుడే కదా అన్నట్టు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటాం కదా, ఏముందిలే అన్నట్టు ఉంటాం. కానీ దావీదు గారు చెప్తున్నారు, అంటే ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు. నా రాజా, నా దేవా, నువ్వు రాజువి, దేవుడివి, సర్వశక్తి కలిగిన వాడివి, సర్వాధికారం కలిగిన వాడివి,
సర్వసృష్టికి సృష్టికర్తవి. నీ దగ్గర నేను వేడుకుంటున్నాను నాయన, నువ్వే దిక్కు నాయన, నా మొర ఆలకించు నాయన, నా బాధ ఆలకించు నాయన, నా చెవియొగ్గు నాయన, నీ చెవియొగ్గు నాయన నా ప్రార్థనకి, నా ఆర్తధ్వని, నేను పెట్టే ఈ బాధ, నా లోపల నుంచి వచ్చే బాధ, ఇదంతా విను నాయన, అంగీకరించు నాయన అని చెప్తున్నాడు. 3వ వచనంలో, యెహోవా ఉదయంన నా కంఠస్వరము మీకు వినబడును, ఉదయంన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. సో ఎలా దేవుణ్ణి వేడుకుంటున్నాడు, ఎలా దేవుడి దగ్గర మొడపెడుతున్నారు దావీదు గారు అనే విషయం చెప్పి, ఎప్పుడు అంటే ఉదయంన, అంటే లాస్ట్లో కాదు. అంటే పెద్దవాళ్ళకి మనం ఫస్ట్ స్థానం ఇస్తాం కదా. గొప్పవాళ్ళు వచ్చారనుకోండి, విఐపి వస్తే విఐపికే ఫస్ట్ స్థానం, విఐపినే ముందు కూర్చోబెడతాం, తర్వాత వేరే వాళ్ళందరూ ఎక్కడైనా కూర్చొనివ్వండి. అట్లా దేవుడు రాజు, దేవుడు. సో ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తానంటే అన్నిటికంటే ఫస్ట్ పొద్దున్నే లేవగానే చేసే పని ఏంటంటే నీకే ప్రార్థన చేస్తాను, నిన్నే ప్రార్థిస్తున్నాను, ఉదయంను ప్రార్థిస్తున్నాను, నా కంఠస్వరం నీకు వినబడుతుంది అంటే నా ప్రార్థన నీకు వినబడుతుంది, నేను ప్రార్థిస్తున్నాను. పొద్దున్నే ప్రార్థన చేసి ఇంకా రోజంతా నేను ఆ ప్రార్థనకి జవాబు కోసం నేను వేచి ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయకుండా జవాబు కోసం వేచి ఉండలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే దేవుడికి ప్రార్థన చేయకుండా దేవా నాకు సహాయం చేయాలి, దేవుడు నాకు సహాయం చేస్తాడు, లేకపోతే నాకు దీంట్లో తోడుగా ఉంటాడు, దాంట్లో తోడుగా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేం అసలు. అంటే మనం వేచి చూడలేం. ప్రార్థన చేయకుండా దేవుడు నాకు ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేస్తాడు, ఇది చేస్తాడులే, చూసుకుంటాడులే అంటే అది అవ్వదు, అట్లా అవ్వదు. మనం ప్రార్థన చేస్తే అప్పుడు మనకి హక్కు ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మనం ఆయన రోజంతా నాకు తోడుగా ఉంటాడు, నాకు సహాయం చేస్తారు, నా పనుల్లో తోడుగా ఉంటారు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనం ఆయన నుంచి ఆశించవచ్చు. అదే చెప్తున్నాడు అనమాట దావీదు గారు. యెహోవా ఉదయాన నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయంన నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధం చేసి కాచి ఉంటాను. సిద్ధం చేసి కాచుకొని ఉంటా అంటే నువ్వు నాకు చేసే మేలు, నువ్వు నాకు ఇచ్చే ఆశీర్వాదం, నాకు తోడుగా ఉంటావు, నాకు నేర్పించడం, నాకు నడిపించడం, ఎట్లా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అంతా ఇంకా A to Z నేను కాచుకొని ఉంటానని చెప్తున్నాడు. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఇదొక సెట్ అన్నమాట. అంటే దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అంటే ఎవరంటే ఇష్టపడతారు, ఎవరిని ఆయన అసహ్యించుకుంటాడు, దేవుడు ద్వేషిస్తారు. అంటే దేవుడు ద్వేషిస్తాడా అంటే ద్వేషిస్తాడు. ఎప్పుడు ద్వేషిస్తారంటే 2వ కీర్తనలో చూసాం కదా మనం. లాస్ట్ 3 వచనాల్లో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, మీరు సరే చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, మీరు దుష్టత్వంలో ఉన్నారు, కానీ మీరు బయటికి రండి, బుద్ధి తెచ్చుకోండి, మారండి, మారుమనసు పొందండి, లేకపోతే నశించిపోతారు అని చెప్తున్నాడు. సో అది చేయకపోతే, అది అలా చేయని వాళ్ళని అంటే దేవుణ్ణి, యేసుక్రీస్తుని ఇక ఎప్పుడు విసర్జిస్తూనే ఉంటాం, ఆయన తృణీకరిస్తూనే ఉంటాం, ఆయన బిడ్డల్ని తృణీకరిస్తూనే ఉంటాం, ఇట్లాగే చేస్తూ ఉంటే కనుక వాళ్ళ ప్రార్థన దేవుడు వినరు, వాళ్ళని అసహించుకుంటారు. అలాంటి వాళ్ళు అంటే అసహ్యం. సో వాళ్ళ గురించి చెప్తున్నారు, ఇలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు విండు. ఎలాంటి వాళ్ళ ప్రార్థన 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. నీవు దుష్టత్వం చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం నీతిమంతులుగా ఉంటే నిజంగా, సో ఈ 3 వచనాలను చూసి మనకి ఆనందం కలగాలి, మనకి సంతోషం కలగాలి. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుల్ని ప్రేమించేవాడు, పాపులను కూడా ప్రేమిస్తాడు ఆయన. కానీ ఆ పాపం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకొక లెవెల్కి వెళ్ళి దుష్టత్వంగా మారిపోయిందంటే కనుక ఆయన అసహించుకుంటాడు. ఇంకా అలాంటి వాళ్ళ ప్రార్థన విండు, అలాంటి వాళ్ళని దేవుడు అసహించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే
దుష్టుల గురించి 10వ కీర్తనలో కంప్లీట్ లిస్టులా రాసింది. వాళ్ళు ఏంటి, ఎలా గర్వంగా మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, వాళ్ళు కళ్ళెగరేస్తారు, దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా, దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు, మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనే, అంటే ఆ చేసిన దానికి కొద్దిగా కూడా లోపల ఏం ఉండదు, ఇంకా గొప్ప చెప్పుకుంటారు. చేసిన దుర్మార్గం, చేసిన దుష్టత్వం, చేసిన పాపం గురించి ఇంకా గొప్పగా చెప్పుకుంటారు అన్నమాట. మేము వీడిని భలే మోసం చేసాం, లేకపోతే వీడి స్థలం భలే కబ్జా చేసాం, లేకపోతే వీడిని భలే వేసేసాం, లేకపోతే వీళ్ళని ఇట్లా చేసాం, వాళ్ళని అట్లా చేసాం, వీళ్ళ మధ్యలో భలే పుల్లలు పెట్టాం అని ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. సో అలాంటి వాళ్ళంటే దేవుడికి అసహ్యం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఆ కోవలో లేకుండా మనం చూసుకోవాలి. 7వ వచనం, ఇది ఈ 4, 5, 6 వచనాల గురించి ఒక విధంగా చెప్పాలంటే, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 19వ వచనం, జెరమియా 23:19, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్ళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకవేళ మనం నీతిమంతులుగా ఉంటే దేవుడికి స్తోత్రం. మనం నీతిమంతులుగా ఉండి దుష్టుల్ని చూసినప్పుడు మనం కొద్దిగా ఆయాసపడతాం, బాధ కలుగుతుంది. అరే ఇదేంటి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, వీళ్ళది బాగా సాగుతుంది అనే ఆలోచనలో మనం ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. సడన్గా వచ్చేస్తుంది అంతే, అప్పుడు వాళ్ళు నశించిపోతారు. ఇదే వచనం మళ్ళీ ఇర్మియా గ్రంథంలోనే 30వ అధ్యాయంలో 23వ వచనంలో ఉంది. ఇదిగో 23వ వచనం 30:23, ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేర్చున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును. హల్లెలూయా, హల్లెలూయా. సో దుష్టుల మీద పెళ్ళున దిగుతుంది దేవుడి సుడిగాలి, సడన్గా అకస్మాత్తుగా దిగుతుంది. ఇక్కడ ఇది మనం అంటే ప్రొద్దున కూకట్పల్లిలో ఇది 125వ కీర్తన ధ్యానించుకున్నప్పుడు అక్కడ ఒక వచనం ఉంది. సామ్ 125లో 125వ కీర్తనలో 3వ వచనంలో, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపుకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదంటే ఎల్లప్పుడూ ఉండదంటే అసలు ఉండదని కాదు, ఎల్లప్పుడూ ఉండదు. అంటే దుష్టుల పై చేయి, నీతిమంతుల మీద దుష్టుల పై చేయి, లేకపోతే వాళ్ళు గెలిచామనుకోవటం ఎప్పుడూ ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే, ఇక అలా ఉందంటే ఎల్లకాలం దుష్టులదే పై చేయి ఉందనుకోండి, నీతిమంతులు కూడా కొంతకాలం అయిన తర్వాత ఇక మనం నీతిగా బ్రతకటం ఇంకా కష్టం, చాలా ఇబ్బంది అవుదా అనే ఆలోచనకు వచ్చినప్పుడు నీతిమంతులు కూడా పాపం చేయటం స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి దేవుడు అలా జరగనివ్వడు. దుష్టులు పై చేయి కొంతకాలమే ఉంటుంది, ఎల్లకాలం ఉండదు. లేకపోతే నీతిమంతులు కూడా చెడిపోతారు. అదే చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ భక్తుడు 125వ కీర్తన 3వ వచనంలో, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపుకుంటున్నట్లు భక్తిహీనుల రాజదండం అంటే వాళ్ళ అధికారం, లేకపోతే వాళ్ళ పై చేయి. దుష్టులు పై చేయి ఎప్పుడూ ఉండదు నీతిమంతుల మీద. కొంతకాలం దేవుడు అనుమతిస్తాడు, ఎలో చేస్తాడు. తర్వాత ఇందాక ఇర్మియా గ్రంథంలో చదువుకున్నట్టు ఆయన ఉగ్రత అనే పెనుగాలి పెళ్ళును సడన్గా వచ్చి పడిపోతుంది అంతే వాళ్ళ మీద. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ 5వ కీర్తనలో ఇవే విషయాలు దావీదు చెప్తున్నారు. ఆయన ఎంత దీనుడిగా దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాడు. తర్వాత దుష్టులు ఎలా ఉంటారు, దేవుడికి ఎలాంటి వాళ్ళు అంటే అసహ్యం, ఎలాంటి వాళ్ళ ప్రార్థన విండు అనేది ఈ 4, 5, 6 వచనాల్లో చెప్తున్నాడు. 7వ వచనం 8, 9, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించేదను. యెహోవా నాకు
కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీతి అనుసారంగా నన్ను నడిపింపుము. నీ మార్గంను నాకు స్పష్టంగా కనుపరచుము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చుకములాడుదురు. అయితే ఎలా దేవుడి సన్నిధికి ఎలా వస్తే ఆయన అంగీకరిస్తాడంటే దీనత్వం కలిగి, భయభక్తులు కలిగి, ఆయన కృపను ఆధారం చేసుకుని, ఆయన గొప్పవాడు, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన కృపను ఆధారం చేసుకుంటే అలాంటి వాళ్ళ ప్రార్థన ఆయన ఆలకిస్తారు. అంటే దీనత్వం కలిగి తగ్గించుకొని ఆయన కృపను ఆధారం చేసుకుని ఆయన సన్నిధిలోకి వెళ్తానని చెప్తున్నాడు. ఆయన నీతిని బట్టి ఆయన సన్నిధిలోకి వెళ్తానని చెప్తున్నాడు. అయితే ఇక్కడ 9వ వచనంలో వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చుకములాడుదురు. సో ఇవన్నీ కరెక్ట్గా ఎవరికి సరిపోతాయి అంటే దుష్టులకే, కానీ కరెక్ట్గా ఎవరికి సరిపోతాయి ఎవరు అంటే సైతాన్ గడికి ఈ లక్షణాలు ఉన్నాయి, సాతానికి ఈ లక్షణాలు ఉన్నాయి. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు సాతాన్ సంబంధులు, వాళ్ళు సైతాన్ పిల్లలుగా మారిపోయారు అనమాట. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది కదా, యేసుప్రభు వారు చెప్తారు. జాన్ చాప్టర్ 8 వర్స్ 44, 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడేటప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సో ఇలాంటి అంటే ఉట్టి అబద్ధాలే చెప్పేవాళ్ళు, ఎప్పుడు అబద్ధాలే చెప్పేవాళ్ళు. ఓవర్ బోలో బార్ బోలో, ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఒట్టి అబద్ధాలే చెప్పేవాళ్ళు. ఇంకా హత్యలు చేపించేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు. ఎవరయ్యా అంటే సాతాన్ సంబంధులు. అంటే వీళ్ళ తండ్రి సైతాన్ గాడు అనమాట. క్లియర్గా చెప్తున్నారు యేసుప్రభు వారు. ఏమంటున్నారు? మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. ఎందుకంటే మీ తండ్రి అంటే సైతాన్ గాడు, వాడి దురాశలు మీరు నెరవేరుస్తున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడు, అంటే చంపటం, అబద్ధాలు చెప్పటం, ఇదే పని. ఆ అబద్ధాలు ఎలాంటి అబద్ధాలు అంటే నరనరాల్లో కేవలం అబద్ధమే ఉంది, నిజం అనేది లేదు, అసలు రక్తంలోనే లేదు, నరనరాల్లో లేదు, ఒట్టి అబద్ధమే, అంత అబద్ధాలే చెప్తారు కదా. మనం చూస్తాం కదా, నేను దీని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అంతా నిజమే చెప్తాను అని. అట్లా వాళ్ళు ఏంటంటే నేను ఎవరి మీదైనా ప్రమాణం చేసి చెప్పగలను, దేని మీదైనా ప్రమాణం చేసి చెప్పగలను, కేవలం అబద్ధాలే చెప్తా, బయటికి మాత్రం నేను నిజాలే చెప్తా అని, లోపల మాత్రం అబద్ధాలే చెప్తా అనుకోవటం, అన్నీ అబద్ధాలే చెప్పటం. సో అలా ఎవరైనా ఉన్నారంటే మాత్రం వాళ్ళు సైతాను కొడుకులు కూతుర్లు అని అనుకోవాలి. అంటే బైబిల్ ప్రకారం, యేసు ప్రభు చెప్పిన దాని ప్రకారం. సో వీళ్ళు అంతే, వాళ్ళ కంఠం తెరిచిన సమాధి, వారి నోట యథార్థత లేదు, అంటే నిజం అనేది లేదు, కేవలం అబద్ధమే ఉంది. తర్వాత వారి అంతరంగం నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, అంటే ఎవరిని ఎట్లా నాశనం చేయాలా, అవసరమైతే ఏదో ఒక విధంగా వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, ఇరికించాలి. లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే కొంతమంది చంపటం కూడా, సమాధిలో వేసేయాలి, వాళ్ళని పైకి పంపించేయాలి, ఎట్లాగొట్లా పైకి పంపించేసేయాలి. లేకపోతే వాళ్ళని మెంటల్గా అంటే మానసికంగా ఎంత క్షోభ పెట్టాలంటే వాళ్ళు ఇక నువ్వు కృంగిపోయి బ్రతుకున్నా కానీ చచ్చిన వాళ్ళలాగా ఉండాలి. ఇలాంటి వాళ్ళంతా ఎవరయ్యా అంటే సైతాను కొడుకులు, సైతాను కూతుర్లు. యేసు ప్రభు వారు చెప్తున్నారు బైబిల్లో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో. సో వీళ్ళు అలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వినరు, అసలు వినరు. వాళ్ళంటే దేవుడికి అసహ్యం, ద్వేషం, అసహ్యం. వాళ్ళ మీద దేవుడి ఉగ్రత పెళ్ళున వస్తుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ మనం విన్నప్పుడు, ఆలోచన చేసినప్పుడు మనకి సంతోషం కలగాలి. అంటే మనం ఒకవేళ ఆ కోవలో ఉంటే మనకి
భయం కలుగుతుంది. కానీ మనం నిజంగా దేవుడిలో యథార్థంగా జీవిస్తే మనకు సంతోషం కలగాలి. ఆహో, దుష్టుల్ని దేవుడు వన్ ఫైన్ డే వాళ్ళకి తగిన శాస్తి చేస్తారు వాళ్ళు మారకపోతే. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యంగా ఉండొచ్చు. 10, 11, 12 వచనాలు ఇవి ఒక సెట్ అన్నమాట. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. సో ఈ వచనాలు చదివితే మనకే అర్థమవుతుంది, స్పష్టంగా ఉన్నాయి. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటారు కదా, ఆ వచనాలే మనకి బోధిస్తున్నాయి. ఏంటయ్యా అంటే, దుష్టులు ఇలా అవుతారు, వారిని దేవుడు వెలివేస్తారు. వాళ్ళు మారుమనసు పొందకపోతే ఇంకా ఆ నరనరాల్లో ఆ దుష్టత్వం అలాగే, అంటే భోజనంలాగా పానంలాగా దుష్టత్వం నరనరాల్లో ఉంటే ఇక మారకపోతే ఇక వాళ్ళని దేవుడు నిర్మూలన చేస్తారు, పంపిస్తారు. ఎక్కడికి? ఫైనల్ డెస్టినేషన్కి, అంటే నరకానికి పంపిస్తారు. ఈ లోకం నుంచి తీసుకెళ్ళిపోతారు, నరకానికి పంపించేస్తారు మారు మనసు పొందకపోతే. కానీ నీతిమంతులు ఆయన బట్టి సంతోషిస్తారు. ఆయన ఎలా? నీవు వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే. కేడెంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. అంటే దుష్టులు ఎక్కడ అబద్ధాలు చెప్పటం, ఇంకొకరిని హత్య చేయటం, ఇంకొకరిని ఇరికించటం, ఇవన్నీ ఎక్కడ? దేవుడు దయతో కప్పటం అంటే కేడెంను కప్పినట్టు దయతో నీతిమంతుల్ని కప్పుతాడు. ఆయన దయతో కప్పుతాడు. అసలు ఈ కాంట్రాక్ట్, అసలు ఈ పోలిక ఎంత గొప్పగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడేమో అబద్ధం, తెరచని సమాధి, గొయ్యి, చంపటానికి ప్రయత్నం చేయటం, అబద్ధాలు చెప్పటం, ఇరికించటం. ఇక్కడేమో దేవుడు దయతో కప్పటం ఆయన ప్రజల్ని, నీతిమంతుల్ని. సో ఇది చాలా సంతోషించే విషయం. కాబట్టి ఆయన ప్రజలు, నీతిమంతులు సంతోషిస్తారు. కావున నీ నామంను ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే క్రైస్తవ సమాజంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక రకమైన ఆ మనస్తత్వం వెళ్ళిపోయింది. అంటే దేవుడు ప్రేమమడు, అన్యులేమో, అంటే మనం యేసు ప్రభువులోకి రాకముందేమో దేవుడు అంటే అమ్మో దేవుడు ఎక్కడో ఉంటాడు, అమ్మో చాలా బీభత్సంగా ఉంటాడు, భీకరంగా ఉంటాడు అసలు అనే ఒక భావనలో ఉండేది. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఆయన మన తండ్రి, ఆయన ప్రేమమయుడు, ప్రేమ కలిగినవాడు. కాబట్టి ఆయన ప్రేమ కలిగినవాడు అంటే శుద్ధమొద్దు, పప్పు శుద్ధ, ఏం చేసినా సరే, ఎట్లా ఉన్నా సరే, ఏదైనా సరే హల్లెలూయా అంటే సరిపోతుంది. అంటే నడవదు. రెండు సైడ్స్ ఉన్నాయి ఆయనకి. ఒక కాయిన్ ఉందంటే, ఒక ఏమంటాం కాయిన్ని తెలుగులో ఏమంటాం, నాణ్యం ఉందంటే హెడ్ టైల్ రెండు ఉంటాయి. అట్లాగే దేవుడికి రెండు సైడ్స్ ఉన్నాయి. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో దుష్టుల పట్ల అంతే అసహ్యం కలిగినవాడు, అంతే కోపం కలిగినవాడు, అంతే ఉగ్రత చూపించేవాడు. కాబట్టి దాన్ని బట్టి ఇది మనం ఆలోచన చేసినప్పుడు నీతిమంతులకి సంతోషం కలగాలి. సంతోషం కలుగుతుంది. కలగట్లేదు అంటే వాళ్ళు నీతిమంతులుగా లేరు, ఏదో ప్రాబ్లం ఉంది. వాళ్ళు కూడా వీటిలో ఈ అబద్ధమో ఇదో వీటిలో ఏదో ఒక గుణం, క్వాలిటీ ఉండాలి. సో మనం నిజంగా నీతిమంతులుగా ఉంటే మనం దేవుడికి కలిగిన ఈ లక్షణాలను బట్టి ఆయన దుష్టుల్ని ఎట్లా నశింపజేస్తాడు, దుష్టుల్ని అసహించుకుంటున్నారు. కాకపోతే టైం ఇస్తున్నారు మారటానికి. మారకపోతే పెళ్ళున ఆయన సుడిగాలు దిగొచ్చి ఫటాకని లేపేస్తుంది అంతే. కాబట్టి మనం దాన్ని బట్టి దేవుని బట్టి సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో సంతోషిస్తే మనం ఏం చేయాలి? లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి సంతోషంగా స్తుతించి ఆరాధన చేయాలి.
మనం అందరం లేచి స్తుతించి ఆరాధన చేద్దాం.